గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐడ్రీమ్ న్యూస్. దిస్ ఈస్ పవన్. సో తెలంగాణ ప్రజలకైతే రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పిందనే చెప్పుకోవాలి. సో రాబోయే 15 రోజుల్లో ఈ రూల్ అయితే అమల్లోకి రానుంది. ఏంటి ఆ రూల్ అనుకుంటున్నారా? సో వాహనదారులకైతే ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి రిజిస్ట్రేషన్ కోసం, బైక్ రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఓ ఆఫీస్కి రానవసరం లేదు. సో మీరు ఎక్కడైతే ఏ డీలర్ షోరూంలో అయితే కొన్నారో లీగల్గా మీరు అఫీషియల్గా ఆ డీలర్ షోరూమ్ వల్లే పర్మనెంట్ రిజిస్ట్రేషన్ అయితే మీ బండికి చేసి ఇవ్వడం జరుగుతుంది. ఈ రూల్ ఇంకో 15 రోజుల్లో అమల్లోకి రానుంది. సో ఇప్పుడు మనం ప్రజెంట్ ఆర్టీఓ ఆఫీస్లో ఉన్నాము. చూడొచ్చు వెహికల్స్ ఎంత రష్ ఉందో. మార్నింగ్ నుంచి హండ్రెడ్స్ ఆఫ్ వెహికల్స్ ఇక్కడికి వచ్చి మొత్తం రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి పడుతుంది. సో దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే, ఫస్ట్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త వాహనాలన్నిటినీ రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళందరూ ఈ రూల్ అయితే 15 రోజుల్లో వస్తుందని చెప్పాను కదా. సో ఇప్పుడు దీనివల్ల యూజ్ ఏంటంటే, ప్రజలకు మెరుగైన అదేవిధంగా సులభమైన సేవలు అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. సో ముఖ్యంగా కొత్తగా కొనుగోలు చేసే వాళ్ళందరికీ మోటార్ సైకిళ్ళకి, కార్లకి మొదట రిజిస్ట్రేషన్ సమయంలో వాహనాన్ని ఆర్టీఓ ఆఫీస్కి తీసుకొచ్చేవాళ్ళు ఇంతకు ముందు. సో ఇప్పుడేమవుతుంది, 1989లోని నియమం 48B ప్రకారం అధికారిక ఆటోమొబైల్స్ డీలర్ ద్వారా అమ్మిన వాహనాలు సౌకర్యం కల్పించనున్నాయి. ఈ విధానం అయితే ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. సో అధికారికంగా డీలర్ శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్నారంటే మీ కొన్న డీలర్ దగ్గరే అది రిజిస్ట్రేషన్ అయిపోతుంది. సో దీనివల్ల మెయిన్ మనకి యూజెస్ ఏంటంటే, టైం సేవింగ్ ప్రాసెస్. మీరు అక్కడ తీసుకొని ఆర్టీఓ ఆఫీస్కి వచ్చి ఇక్కడ వెయిట్ చేసి గంటలు రిజిస్ట్రేషన్ చేసుకునే టైం అయితే సేవ్ అయిపోతుంది. మరొకటి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. లైక్ ఈ మీడియేటర్స్ నుంచి లైక్ ఇంకా చాలా ఇష్యూస్ ఉంటాయి కదా, అవన్నీ ట్రాన్స్పరెంట్గా కంప్లీట్ అయిపోతాయి. మీకు ఎక్కువ డబ్బు ఖర్చు అయ్యే అవకాశం కూడా ఉండదు. సో వెంటనే కంప్లీట్ అయిపోతుంది. సో అలాంటిదన్నమాట. ఇలాంటి ఇష్యూస్ అన్నీ క్లియర్ అయిపోతాయి అన్నమాట. సో దీనిపైన ఒకసారి మీరు చూడొచ్చు అసలు ఎంత రద్దీగా ఉందో. చాలామంది రావడము, వాళ్ళ పనులు ఆపుకొని ఇప్పుడు డైలీ వెహికల్స్ ఈ న్యూ ఇయర్లో అయితే ఇంకా చాలా వెహికల్స్ తీసుకోవడం చూశారు. ఇప్పుడే నేను చూసినప్పుడు హండ్రెడ్స్ ఆఫ్ వెహికల్స్ ఇక్కడ దాదాపు ఒక 30 వెహికల్స్ నేనే చూశాను. ఇక్కడికి న్యూస్కి వచ్చి స్టార్టింగ్ చేసేలోపు 30 వెహికల్స్ వచ్చి కొత్తవి రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి. లిటరలీ మీరు నమ్మరు, ఇంత పెద్ద ప్లేస్లో పార్కింగ్కి ప్లేస్ సరిపోవట్లేదు. సో ఈ ప్రాసెస్ అంతా సింప్లిఫై చేసేసి దీన్ని అయితే అమల్లోకి తీసుకురావడం జరుగుతుంది. మోస్ట్లీ ఇది కనుక వస్తే ఒక మంచి నిర్ణయం చెప్పుకోవచ్చు గవర్నమెంట్ నుంచి. సో ప్రజలకి ముఖ్యంగా చాలా ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంది. వెహికల్స్ ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళకి ఇవి మోస్ట్లీ 2 వీలర్స్ వీటికే ఉపయోగపడుతుంది. సో హెవీ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్కి అయితే మేబీ కొంచెం కష్టమై ఉండొచ్చు. సో ఇది పరిస్థితి. సో కొన్న వాళ్ళని కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాము. ఇక్కడ ఆర్టీఓకి రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి వస్తారు కదా, వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం పదండి. హాయ్ బ్రదర్. హలో అండి. సో రిజిస్ట్రేషన్కి ఏం తీసుకుని వచ్చారు? యాక్చువల్లీ మా వెహికల్ రిజిస్ట్రేషన్ ఉంది. సో మా కార్ కొన్నా. ఓకే. సో దాని డీటెయిల్స్ దాని ఇస్తారనమాట. షోరూమ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. డాక్యుమెంట్స్ ఏవైతే అవి తీసుకొని వచ్చాను. సో ఏంటి ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ ఒక కొత్త రూల్ తీసుకొచ్చింది. షోరూమ్ లోనే డీలర్ దగ్గరే రిజిస్ట్రేషన్ అయిపోతుంది. సో దాని గురించి ఈ రూల్ పాస్ అయితే ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాను? అవునండి, ఇది కూడా నేను కూడా విన్నాను రీసెంట్ గా విన్నాను. సో దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మేబీ కస్టమర్ మళ్ళీ రాకపోవడం వల్లనో షోరూమ్ లోనే అయిపోతే కొంచెం మళ్ళీ ఇక్కడికి వచ్చి వెయిట్ చేయడం కానీ ఎవరి టైం అండ్ మనీ వేస్ట్ కాకుండా ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్. స్పాట్ లో అయిపోతుంది, అంతే కదా. చాలా హ్యాపీ. ఇప్పుడు ఇక్కడ చేయించుకుంటే ఎలా ఉంటుంది ప్రాసెస్? యాక్చువల్లీ ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే, ఈ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ఫార్మ్స్ అవి మనం షోరూమ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అది వచ్చి మనం ఇక్కడ స్లాట్ బుక్ చేసుకోవాలన్నమాట. స్లాట్ అండ్ బుక్ చేసుకున్న తర్వాత అంటే డిపెండ్స్ అపాన్ ద అవైలబిలిటీ. ఇప్పుడు హెవీ ఫ్లో బట్టి వీకెండ్స్ అనుకోండి హెవీ ఫ్లో ఉంటుంది. లేదు నార్మల్ డేస్ అయితే నార్మల్ నిన్న ఈవినింగ్ చేసుకున్నా రేపు మార్నింగ్ వచ్చేయచ్చు. టైం స్లాట్స్ ఉంటాయి, 1 hour అట్లా టైం స్లాట్స్ ఉంటాయి, మధ్యలో వచ్చి చేసుకోవాలి. సో డిపెండింగ్ ఆన్ ద ఫ్లో జల్దీ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో ఇదంతా అక్కడ అంత కష్టం ఉండదు. ఒకవేళ డైరెక్ట్ అంటే షోరూమ్ వాళ్ళదే కొంచెం వెరిఫైడ్ వాళ్ళదే ఉంటుంది, A to Z వాళ్ళే చూసుకుంటారు కాబట్టి. సో మనకు అంత ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే. ఇప్పుడు ఒకవేళ అక్కడ అయితే ఈ వీళ్ళ దగ్గర నుంచి ఎలా ఉంటుంది, మీడియేటర్స్ దగ్గర నుంచి కావచ్చు. సో ఇంకా ఉంటాయి కదా, చాలా లొసుకులు ఉంటాయి కదా. అంటే ఇప్పుడు షోరూమ్ అంటే ఇప్పుడు డైరెక్ట్ షోరూమ్ కాబట్టి ఒకవేళ ఏమన్నా డిఫెక్ట్స్ ఉన్నా కానీ షోరూమ్ వాళ్ళే కవర్ చేసుకుంటారు. మీడియేటర్స్ ఏందనేది అంటే కొంచెం ఎనీ ప్రాబ్లం ఉన్నా కానీ ఏమన్నా వాళ్ళు కొంచెం అడ్జస్ట్ చేస్తారు. బట్ ఇప్పుడైతే
అంటే ప్రాపర్ గా అయిపోతుంది షోరూమ్ లో షోరూమ్ అంటే A to Z వాళ్ళదే ఉంటుంది రెస్పాన్సిబిలిటీ, మనది ఏమి ఉండదు. మనం జస్ట్ ఏంటంటే కార్ కొన్నామా తెచ్చుకున్నామా అనేది వరకే ఉంటుంది. Yeah. మొత్తం వాళ్ళదే ఉంటుంది, జస్ట్ మనం ఏంటంటే కార్ తెచ్చుకోవడం మన బాధ్యత ఉంటుంది. సో మొత్తానికి ఇది నచ్చింది మీకు, ఈ రూల్ నచ్చింది? Yes, అవును, చాలా బాగా నచ్చింది. రిజిస్ట్రేషన్ చేయించుకొని వస్తున్నారు అనిపిస్తుంది. సో ఒకసారి హాయ్ బ్రో, ఒకసారి హెల్మెట్ తీస్తారా? ప్రాపర్ గా తీసేయండి, మీ ఫేస్ కనిపించట్లేదు. పర్లేదు, అంత టైట్ ఉంది కొంచెం. చెప్పండి, పర్లేదు చెప్పండి. సో ఇప్పుడు న్యూ రూల్ అయితే వచ్చింది, డీలర్ దగ్గరే బైక్ రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు మీ రిజిస్ట్రేషన్ కి ఎలా జరిగింది ప్రాసెస్? ఇప్పుడు మనం ప్రెసెంట్ ప్రాసెస్ చూస్తున్నాం అన్న. కొన్ని డాక్యుమెంట్స్ మనకి షోరూమ్లో ఇవ్వడం జరుగుతుంది, మనం ఇక్కడ రావాల్సి వస్తుంది. పైన 2 hours టైమ్, బయట వెయిటింగ్, ఆల్మోస్ట్ ఒక హాఫ్ డే ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఎంత మినిమం టు మినిమం వేసుకున్నా ఒక 2 hours అయితే మినిమం స్పెండ్ చేయాల్సి వస్తుంది ఇక్కడ. సో ఇప్పుడు ఏదైతే కొత్త కాన్సెప్ట్ తీసుకొస్తా అంటున్నారో అదైతే ఏంటంటే సింగిల్ షాట్, ఇంకా మొత్తం షోరూమ్లోనే అయిపోతుంది మనకి ప్రాసెస్ అంతా. అది చాలా బెస్ట్. ఇంతమంది కస్టమర్స్కి ఇంత ఇబ్బంది ఉండదు, ట్రాఫిక్ జాము, కొంతమంది కొంచెం హరిబరి వర్క్స్ ఉంటాయి, అవన్నీ ఆపుకుని రావాల్సి వస్తుంది. ఎంత స్లాట్స్ బుక్ చేసుకున్నా కానీ ఇప్పుడు తీసుకొస్తా అన్నది కాన్సెప్ట్ అయితే చాలా బెటర్ అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు మీకు రిజిస్ట్రేషన్ కి ఎంత టైం పట్టింది? మీరు ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు కంప్లీట్? ఇప్పుడు చూడండి, ఇప్పుడు 12 అయిపోతుంది. అయిపోయింది, అంతా అయిపోయింది, ప్రాసెస్ అయిపోయింది. నాకు ఆల్మోస్ట్ ఈయన 2 hours పట్టింది. 2 hours పట్టింది. అప్పుడప్పుడు నేను వేరే వెహికల్స్ ఉన్నాయి వాళ్ళతో వచ్చినప్పుడు 3 hours పట్టిన రోజులు ఉన్నాయి. మళ్ళీ డీడీ అంటారు, అదంటారు. ఇంకా అంటే ఒక దగ్గర ఇన్ఫర్మేషన్ మిస్ అయినా ఇంకో దగ్గర డబుల్ వర్క్స్ అవుతున్నాయి. అదేదో షోరూమ్ లో అనుకోండి, ఇంకా క్లీన్ కట్ గా ఒకటే దగ్గర ఉంటుంది, ప్రాసెస్ అంతా సింగిల్ అయిపోతుంది. ఈజీ ప్రాసెస్, అదే బెస్ట్ చాలా. ఇప్పుడు ఇంతకు ముందు నెంబర్ ప్లేట్స్ ఇక్కడ ఆర్టీఓలో ఫిట్ చేపిస్తుండే, ఇప్పుడు ఏమైంది షోరూమ్ లోనే ఫిట్ చేస్తారు. ఎంత టైం సేవ్ అవుతుంది. సో అట్లా ఈ ప్రాసెస్ కూడా తీసుకొచ్చేస్తే ఇంకా చాలా బెనిఫిట్ ఉంటుంది, ఇంత ఇబ్బంది ఉండదు వాళ్ళకి. మెయిన్ మీడియేటర్స్ నుంచి ఎలా ఉంటుంది? మీడియేటర్స్ అంటే ఒక సైడ్ మీడియేటర్స్ వల్ల బెనిఫిట్స్ ఉన్నాయి, అట్లానే కొంత మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి చాలా లాస్ కూడా ఉంది. ఇప్పుడు ఏంటంటే మీడియేటర్స్ ఉండడం వల్ల కమిషన్ పైననే మొత్తం ఉండాల్సి వస్తుంది. అట్లానే కొంతమంది తెలియని ప్రాసెస్ కూడా కొంత తొందర వాళ్ళు కంప్లీట్ చేస్తూ ఉంటారు. సో ఇదంతా ఏం లేకుండా డిస్టర్బెన్స్ ఏమి ఉండదు. అంటే జస్ట్ మనం అయితే ఏదైతే ఇంకా షోరూమ్ లో పెడితే ప్రాసెస్ ఏదైతే ఉందో అది పెడితే ఇంకా అసలు డిస్టర్బెన్స్ ఉండదు, ఎవ్వరితో పని ఉండదు. ఇక ఈజీగా అయిపోతుంది, హ్యాపీగా అయిపోతుంది. బాగుంది, కొత్తగా తెచ్చింది, వినడానికి బాగుంది, తీసుకొస్తే ఇంకా బాగుంటది. ఓకే, సో తెలుసుకోవచ్చా మీకు ఎంత స్పెండ్ చేశారు దీని మొత్తానికి, ఎంత ప్రైస్ అయింది? అంటే నాది ఆల్రెడీ వేరే వెహికల్ ఉందన్న నా పేరు మీద, సో దానికి డీడీ కట్టాల్సి వచ్చింది. డీడీ కలిపి మొత్తం ఆల్మోస్ట్ ఒక 5,000 వరకు అయింది రిజిస్ట్రేషన్. సో మీకైతే నెంబర్ ఆఫ్ రివ్యూస్ తీసుకుంటున్నాను, ఎందుకంటే కస్టమర్ ఏమనుకుంటున్నాడో తెలియాలి కదా. ఇప్పుడు గవర్నమెంట్ ఒక రూల్ తీసుకొచ్చినప్పుడు, సో దానివల్లే బ్రదర్ కార్ ఇది మీదేనా? సో కార్ తీసుకొని వచ్చారు, దీని రిజిస్ట్రేషన్ గురించి ఒకసారి అడిగి తెలుసుకుందాం. హాయ్ బ్రో. హాయ్. సో తెలుసా గవర్నమెంట్ ఒక న్యూ రూల్ తీసుకురాబోతుంది? అదే తెలుసు, బెటర్ అదే ఆప్షన్ అయితే నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఏం చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో తిరుగుతూనే ఉంటారు. అదే కంపెనీ దగ్గర కారు కొన్న దగ్గరనే తీసుకుంటే మాత్రం బెటర్. ఎందుకంటే ఎక్కడ తిరగాలో వాళ్ళకి తెలిసి ఉంటే వాళ్ళే చేసేస్తా ఉంటారు. టైం సేఫ్ అవుతుంది, డీలర్ చూసేసుకుంటాడు. ఇక్కడ రావడం వల్ల ఎక్కడెక్కడ నుండో వస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఎలానో తెలియదు. ఇక్కడికి వచ్చిన టైం వేస్ట్ అవుతూ ఉంటది వాళ్ళకు. అలా ఒక అడ్వాంటేజ్ అన్నట్టు చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎవరైనా కారు కొనాలన్నా ఈ ప్రాసెస్ ఉంటుందా అని తెలియదు కొంతమందికి. తెలిసినాక ఎక్కడికి వెళ్ళానో తెలియదు, చెప్పే వాళ్ళు గైడెన్స్ ఉంటారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చూసుకొని పోతా ఉంటారు. అట్లా ఇక్కడ ఎలా ఉంది ప్రాసెస్, ఎలా ఉంది మీకు? ఎలా నాకు నేను ఒకరిని కలిసాను కాబట్టి నాకు కొంచెం తెలిసిపోయింది ఎలా చేయాలి ఏంటిదని. వాళ్ళు గైడెన్స్ ఇచ్చారు, ఇక్కడికి వెళ్ళమని చెప్పారు, వెళ్ళేసి వచ్చాను. అట్లా అందుకే రిజిస్ట్రేషన్ అయిపోయింది. అయింది, బడ్జెట్ అయింది. మిడిల్ క్లాస్ కంటే కాబట్టి కొంచెం బడ్జెట్ ఎక్కువ పెట్టారు అయింది ఆశలకు. సో అక్కడ డీలర్ దగ్గర ఉంటే మరి అంటే చార్జెస్, రిజిస్ట్రేషన్ కి అప్లికేషన్ చార్జెస్ ఉంటాయా లేదా? అప్లికేషన్ చార్జెస్ ఉంటాయి ఖచ్చితంగా. అట్లా పెట్టినా పర్వాలేదు, మనకు ట్రాన్స్పరెంట్ గా అయిపోతుంది అట్లా. థ్యాంక్ యూ బ్రదర్, మొత్తానికి నచ్చింది ఈ రూల్. యా, కొంచెం బెటర్. ఇప్పుడు ఉన్న పబ్లిక్ మెంబర్స్ తగ్గించడానికి చేసుకోవచ్చు. యా అవును, టైం సేవ్ అవుతుంది, ఎక్కువ మంది చేసుకోవడానికి ఈజీగా అయిపోతాయి, స్లాట్స్ కూడా తొందర దొరుకుతాయి. అట్లా అదొకటి అడ్వాంటేజ్.
నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి